బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. మొన్న అనాలిసిస్‌లో ఈ జోన్‌తో పాటు ఈ సపోర్ట్ లెవెల్‌ని కూడా బ్రేక్ చేస్తేనే డౌన్ సైడ్ మొమెంటం పాసిబుల్ అని చెప్పాను. ఎగ్జాక్ట్‌గా ఈ జోన్‌ని బ్రేక్ చేసి ఈ సపోర్ట్ లెవెల్ నుంచి రివర్స్ అయింది. సో, ఈ జోన్‌ని బేస్ చేసుకొని 230 పాయింట్స్ మొమెంటం మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. సో, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉంది అండ్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలంటే యాజ్ యూజువల్‌గా ఈ ఆల్ టైమ్ హైని ఒక రెసిస్టెన్స్‌గా కన్సిడర్ చేయాలి. అండ్ అప్ సైడ్ 52,300 దగ్గర ఒక రెసిస్టెంట్ లెవెల్ డ్రా చేయాలి. అండ్ ఈ జోన్‌ని యాజ్ యూజువల్‌గా సపోర్ట్ జోన్‌గా కన్సిడర్ చేయాలి. అండ్ అప్ సైడ్ ఈ క్యాండిల్స్‌ని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. అండ్ డౌన్ సైడ్ కూడా ఈ లైన్స్‌ని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. అండ్ ఈరోజు జరిగిన మొమెంటం బేస్ చేసుకొని అప్ సైడ్ ఈ క్యాండిల్స్ కనెక్ట్ చేస్తూ ఒక జోన్ డ్రా చేయాలి. అండ్ డౌన్ సైడ్ ఈ క్యాండిల్స్ కనెక్ట్ చేస్తూ ఒక జోన్ డ్రా చేయాలి. సో, రేపు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అప్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి రివర్స్ అవుతుంది. అగైన్ ఈ లెవెల్‌ని బేస్ చేసుకొని అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఈ జోన్‌ని కూడా బ్రేక్ అయితేనే ఈ లెవెల్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది.